చిన్న పిల్లలు కొన్నిసార్లు ఫోన్ ఎత్తుకుని హలో హలో అని పలుమార్లు అంటారు, కానీ ఎదురుగా చూస్తే ఎవరూ ఉండరు. అదే విధముగా చాలామంది విశ్వాసులు కూడా అలాగే ప్రార్థిస్తారు, కానీ దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయి ఉంటుంది. ఎందుకంటే వారి హృదయములో పాపాన్ని లక్ష్య పెడతారు, చెడు ఆలోచనలను వారి హృదయములో కలిగి ఉంటారు. కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. నీ జీవితంలో కొన్ని సమస్యల విషయంలో నువ్వు ప్రార్థన చేశావు, దేవుని సన్నిధిలో ఏడ్చావు, ఎదురు చూశావు, కానీ సమాధానం రాలేదా? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని నీకు అనిపించిందా? కారణం ఏంటో తెలుసా నీకు? దేవుడు మనం చేసే పనుల గురించి మాత్రమే కాదు, మన హృదయములో ఉన్న చెడ్డ ఆలోచనల గురించి కూడా ఆయన గమనిస్తాడు. మన హృదయములో ఆలోచన పుట్టక ముందే ఆయన గ్రహించే దేవుడు. ఎదుటివారు చెడ్డవారైనప్పటికీ కూడా మనం వారి మీద చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అందరికీ న్యాయమైన తీర్పును తీరుస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము ప్రార్థించే ప్రతిసారి మన హృదయములో ఎవరి పట్లైనా చెడు భావం గాని, చెడు ఆలోచనలు గాని, ద్వేషము, కోపము, వారిని క్షమించలేని స్వభావం మనం కలిగి ఉండకూడదు. మన హృదయంలో పాపాన్ని లక్ష్య పెడితే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు.